ఇప్పుడు అంశంగా ఉన్నట్టు కనిపిస్తుంది స్పష్టంగా. సార్ వల్లభనేని వంశీ, నందిగం సురేష్ మోక్షం జైలు నుంచి ఇదేనండి. ఇప్పుడు అయిపోయింది, ఎవరు తప్పించుకోలేరు, అందరినీ లోపలేస్తాం. ఎన్ని రోజులు ఎవరిని లోపలేసినప్పుడు జగన్ సోనియా గాంధీ వేశారు. 16 నెలల తర్వాత అయినా బయటకు వచ్చాడు కదా. రాజకీయ నాయకులు లేకపోతే ఎవరు మామూలు వ్యక్తులైనా కోర్టులు శిక్షలు వేయడం వేరు, కేసులు పెట్టి జైల్లో వేయడం వేరు. జైల్లో పెట్టాక ఎప్పుడోసారి బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రీ ట్రయల్ అంటే విచారణకు ముందు ఉండేది. ఇక్కడ వల్లభనేని వంశీది ముఖ్యంగా ఎక్కువ ఎమోషనల్గా నడిచింది. 4 నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. అంతకుముందు ఆయన చాలా తప్పుగా మాట్లాడాడని అందరూ కూడా ఆయన నిరసించారు. కానీ దానికోసం ఏం కేసు పెట్టలేదు. దాని మీద కేసు పెట్టే అవకాశం కూడా చట్టబద్ధంగా పెద్దగా ఉండదు. ఎక్కడ ఏదో మాట్లాడితేనే అంటున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. అతన్ని సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశాడు ఆఫీస్ కార్యదర్శిని. దాని మీద కోర్టు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చేసింది బెయిల్. ఆ తర్వాత నకిలీ ఇళ్ల పట్టాలు, ఆ తర్వాత ఇంకోటి ఇలా వరుసగా పెడుతూ వచ్చారు. ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఒక ప్రైవేట్ కేసు. ఈ కేసులో కూడా నూజివీడు కోర్టు నిన్న బెయిల్ ఇచ్చింది. అయితే నూజివీడు కోర్టులో బెయిల్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి ఇంతకుముందు వచ్చిన బెయిల్ను అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో నిన్న సాయంత్రానికి సస్పెన్స్ ఉండింది. ఈ బెయిల్ అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది అనే వార్త ఒకవైపు, అయినా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కాబట్టి ఏమవుతుంది అని. సో సుప్రీంకోర్టు కూడా ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. అందరము చాలాసార్లు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఎప్పుడు బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనే రూల్ వాళ్ళు పాటిస్తారు. కింద కోర్టులను మీరు ధైర్యంగా బెయిల్ ఇవ్వండి, సాగదీయకండి అని అనేక సార్లు సూచనలు సలహాలు ఇన్స్ట్రక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో కింద కోర్టుల్లో బెయిల్ వస్తే ఒక దాంట్లో హైకోర్టు, ఒక దాంట్లో నూజివీడు కోర్టు, ఒక దాంట్లో ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ ఇచ్చాక సుప్రీంకోర్టు దీన్ని ఆపే అవకాశం దాదాపుగా ఏమీ ఉండదు. కాబట్టి బహుశా ఆయన ఈరోజు సాయంత్రం లోపల విడుదల ఇది ఎక్కువగా ఉంది. ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ చాలా రాజకీయంగా నాటకీయంగా చాలా నడిచింది కదా. గతంలో ఆయన బాగా ఆరోగ్యం బాగా దెబ్బతింది, మనిషి ఇలా అయ్యాడు అలా అయ్యాడు, బొమ్మలు చూపించారు, ఇదంతా చాలా నడిచింది. కాబట్టి వంశీ ఘట్టం అనేది ఒక ఘట్టం. తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలా చేస్తాడు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి బయటకు వచ్చారు ఉదాహరణకు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఇప్పుడు ఆయన అస్సలు దాదాపు సైలెంట్ వచ్చాడు. ఇంకా ఆయన సైలెంట్ అన్నారు సార్. ఆయన కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఎలా స్టైల్లో అందరూ అలాగే ఉండదు. మురళి లేదు, అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు నందిగం సురేష్ నిన్న రాత్రే విడుదలయ్యాడు. అవును. ఈయన 146 రోజులు జైల్లో ఉన్నాడండి ఇప్పటికీ. అక్కడ అంబటి రాంబాబు వెళ్ళి స్వాగతం పలికి బయటకు వచ్చి చెప్తున్నాడు. ఏమనంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం రోజులు ఈయన జైల్లోనే పెట్టారు. ఒక కేసులో అయితే ఒక కేసులో ఒకరితో కాకపోతే ఒకరితో ఫిర్యాదు చేయిస్తూనే ఏదైతే ఆయన బెయిల్ అయి బయటకు వచ్చాక ఇదంతా కేవలం కక్ష సాధింపు కోసమే చేస్తున్నారు. లోకేష్ ప్రత్యేకించి నందిగం సురేష్ మీద కక్ష కట్టి ఇవన్నీ చేయిస్తున్నాడని అంబటి రాంబాబు జైలు బయటే ఆయన తీవ్రమైన ఆరోపణ చేశాడు. మీకు తెలుసు కదా, ఆయన పార్లమెంట్ సభ్యుడేమో అక్కడ బాపట్ల, ఉండడమేమో మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉంటాడు. చాలా సందర్భాల్లో అక్కడ వివాదాలు, ఉద్రిక్తమైనవి, దాడులు, అడ్డుకోవడాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత ఒకటేమో బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ఎక్కువ రాజకీయాలు మాట్లాడకూడదు కదా. సో ఆయన మా ఆరోగ్యాలు ఇవన్నీ ఎలా ఉన్నా సరే పగ తీర్చుకోవడమే ముఖ్యమని వాళ్ళు అనుకుంటున్నారు. పగ తీర్చుకోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. అయితే నేను ఒకటి చెప్తాను, ఏం చేయనా కొన ఊపిరి వరకు జగన్తోనే ఉంటాను నేను అని ఒక ప్రకటన ఆయన చేశాడు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దేవుడు చూస్తున్నాడు అన్నిటికీ చెప్తాడని పొద్దున ఆయన అటు ఇటు తరలించేటప్పుడు ఆయన ప్రకటిస్తున్నాడు. సో ఈ విధంగా ఒక్కొక్క కేసులో కూడా ఇవి ఒక కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఆ కృష్ణరాజు కూడా నేను విడుదలయ్యాడు. ఆయన కూడా అనేక షరతులు పెట్టారు. ఆయనకు కూడా కృష్ణరాజు ఈకో కాదనుకోండి, అది వేరే కేటగిరీ. కానీ మొత్తం మీద కీలకమైన అరెస్టులకు కూడా బెయిల్ వచ్చి బయటికి రావడం అనేది కనిపిస్తుంది. వంశీ రావడం మీద మళ్ళీ కొత్త ఫిర్యాదు ఎవరన్నా పెడితే అంటే అప్పుడు బహుశా ఇది కూడా చెప్పొచ్చు, వాళ్ళు 4 సార్లు 5 సార్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా ఒకటి ఉంటుంది. న్యాయ వ్యవస్థలో సాధారణంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఒక ఉత్తర్వు ఒక నిర్దేశము చేశాక కింది కోర్టులు మళ్ళీ అంత తొందరగా మళ్ళీ వేరే తీసుకోవడం కూడా కొంచెం తక్కువగా జరుగుతుంటుంది సాధారణంగా. ఇంకేదైనా వేరే లోసుగా ఏదైనా బయటపడితే తప్ప. సో వంశీ వచ్చిన తర్వాత ఎలా ఉంటారన్నా చూడాలి. డెఫినెట్గా ఇంత ముందులాగా ఉండడా
ఇంత ముందులాగా ఉండటము అదేదో ఛాలెంజింగ్ లాగా అట్లా ఏమి ఉండడు ఆయన ఖచ్చితంగా కొంత తన ఇది కూడా చూసుకుంటారు కదా. ఆరోగ్యం ముందు, ఆరోగ్యం అనేది సమస్య ఒకటి స్పష్టంగా ఆరోగ్యం మీద అన్నది ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ చేస్తారు. రెండవది అక్కడ స్థానికంగా వెంకట్రావు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, ఆయన కూడా గట్టిగా అవి ఉంటాయి స్థానిక సమస్యలు చక్కదిద్దుకోవటం. రెండోది పాలక పార్టీ వైసీపీ అయితే తప్పకుండా ఆయనకు బూస్ట్ ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో షరతులు కూడా పెట్టింది సుప్రీంకోర్టు కూడా కొన్ని మరీ షరతులు పెట్టింది. కొంచెం లో కీలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, అంటే దూకుడు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మాట్లాడవచ్చు అంతే. మామూలుగానే వంశీ కొంచెం అటు చెప్పి ఇది మాట్లాడి కొంచెం అప్పుడు చాలా దూకుడుగా మాట్లాడాడు, ఇదేమో తప్పుగా మాట్లాడాడు, అది అయిపోయింది. అది కూడా అంటున్నారు వైసీపీ వాళ్ళు, దాని మీద ఏం పెట్టలేదు అని కూడా వాళ్ళ అడ్వకేట్ కూడా అంటున్నారు. ఇంకోటి ఏమో ఇంత ఎందుకు ఇన్ని బెయిల్ వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపాలని ప్రయత్నించి అక్కడ భంగపడడం అనేది ప్రభుత్వానికి కానీ పాలక పార్టీ కూటమికి కానీ అది ఏమంత శోభనిస్తుంది? ఇంత ప్రాధాన్యత, ఇంత ఫోకస్ వీటన్నిటి వల్ల వాళ్ళ మీదే ఫోకస్ ఉండిపోతున్నది. ఎటు తిరిగి వాళ్ళని అధ్యస్తాం, రెడ్ బుక్ అంటాం. రెడ్ బుక్ ఇప్పుడు ఏమవుతుంది, వరుసగా ఒక్కొక్కరు బయటకు వస్తుంటే రెడ్ బుక్ ఏమవుతుందని. ఇంకోటి సమాంతరంగా ఈ జాబితా కాదు కానీ నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో పదవి విరమణ తప్పుకుంటారని చెప్పారు అని. సో ఇవన్నీ అయ్యేసరికి పోలీసులు కూడా ఒక విధమైన ఒత్తిడికి గురవుతున్నారు. పోలీసు అధికారులు కూడా ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయంలో కొంచెం తర్జన భర్జన పడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్, అంటే పాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం అన్నది కొంచెం జాప్యం జరిగే అవకాశం వస్తుంది. ఎవరైనా తొందరపడి అడుగు వేయలేరు. వాళ్ళు వస్తే ఏమవుతుందో, వీళ్ళు వస్తే ఏమవుతుందో. దానికి తోడు చంద్రబాబు ఇది వరకు అనున్నాడు కదా, ఆయన వస్తాడని భయపడుతున్నారని. ఇలా అన్నానని మళ్ళీ దాన్ని చక్కదిద్దుకోవడం కోసం ఆ భూతం మళ్ళీ రాదు, భూత వైద్యం నేను చేశాను, ఇవన్నీ ఆయన చెప్పారు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్, ఇదే ఉద్రిక్త వివాదగ్రస్త ఆంధ్రప్రదేశ్. అరెస్టులు, కేసుల, బూతులు, నీతుల ఆంధ్రప్రదేశ్. సార్ చంద్రబాబుపై రేణుకా చౌదరి గారు